కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే ఫ్రీవే కదా, పైసలు ఇచ్చేదేం కాదు కదా. రారా బడికిరా చిట్టి తల్లి చిన్ని తండ్రి, రారా బడికిరా చిట్టి తల్లి చిన్ని తండ్రి. బెల్ట్ పెట్టు, షూస్ కట్టు, బ్యాగు పట్టు, అడుగు పెట్టు. గనగనమని గంట మోగే, ధనధనమని కాలు కదిలే. పిల్లల్లో ఇలాంటి కడుపు నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అవి నట్టలు కూడా అయ్యుండొచ్చు. గోళ్లు జాగ్రత్తగా కత్తిరించుకోకపోవటం, చేతులు కడగకుండా భోజనం చేయటం వలన ప్రేగులలో నట్టలు చేరి ఆకలి మందగించి పిల్లలు అనారోగ్యం పాలవుతారు. 1 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో ఉచితంగా వేస్తారు. ఈ మాత్రలు తప్పక వేయించాలి. జారీ చేసిన వారు కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ బడికిరా చిట్టి తల్లి చిన్ని తండ్రి. బెల్ట్ పెట్టు, షూస్ కట్టు, బ్యాగు పట్టు, అడుగు పెట్టు. గనగనమని గంట మోగే, ధనధనమని కాలు కదిలే. ఇప్పుడైతే ఇక్కడ బాగానే చదువుతుంది. ఇక్కడ మంచిగా చదువుతుండ్రు. ఊళ్ళో ఇచ్చినప్పుడు చదవలే, దగ్గర బాగా చదువుతున్నాను. ఆడ ఉన్నప్పుడు చేల పని పొలంలో పోయి చదువులే, ఇలా చదువుతున్నాను. ఇంకా ట్యూషన్ చేసిన. పిల్లల్లో ఇలాంటి కడుపు నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అవి నట్టలు కూడా అయ్యుండొచ్చు. గోళ్లు జాగ్రత్తగా కత్తిరించుకోకపోవటం, చేతులు కడగకుండా భోజనం చేయటం వలన ప్రేగులలో నట్టలు చేరి ఆకలి మందగించి పిల్లలు అనారోగ్యం పాలవుతారు. 1 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో ఉచితంగా వేస్తారు. ఈ మాత్రలు తప్పక వేయించాలి. జారీ చేసిన వారు కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
హాయ్ హలో నమస్తే అండి. సింగర్ లావణ్య. మా పిఎస్కే పోస్ట్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. बड़ा बच्चे लोग इधर इतना अच्छा नहीं पढ़ा पड़ा, वहाँ पर अच्छा नहीं पढ़ा। हाँ वहाँ पर अच्छा नहीं, इधर अच्छा पढ़ा। पूरा ये लोग ऐसा ही पढ़ रहे हैं, अच्छा पढ़ रहा हूँ। पहले में कुछ भी नहीं आता, नहीं आता। मैं उधर छोड़ के आई, उनको हमारे इधर इतना ध्यान नहीं देता। इधर अच्छा पढ़ रहा मेरा बच्चे। थैंक यू थैंक यू। సుస్వాగతం రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. వెలిగే జ్యోతులను కనులారా కాంచగరారండి, మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి. బంగారు భవితకు పునాదులై అండగా నిలవగరారండి. పిల్లల చదువులతో విశ్వం వెలిగేను విజ్ఞాన కాంతులతో, నీ ఆశయాలకు చక్కని రాదారి మన ఊరి బడియే. గురువుల సన్నిధిలో రాయి కలికితురాయిగా మెరిసేను, మీరాకతో చదువుకు చుక్కాని అయి విఘ్నాలు తొలిగేను. స్వాగతం సుస్వాగతం రేపటి భవితకు వారసులను. హ్యాండ్ వాష్ డే ఎంపీపీఎస్ ఆదిపట్ల. చేతులు నీటితో తడిపి సబ్బు పెట్టాలి. అరచేతులను సబ్బు నురగతో కడగాలి. 2 చేతుల వెనక భాగంలో వేళ్ల మధ్య శుభ్రపరచుకోవాలి. 2 చేతుల బొటనవేలును శుభ్రపరచుకోవాలి. గోళ్లను అరచేతిపై రుద్దుతూ శుభ్రపరచుకోవాలి. 2 చేతుల మణికట్టు భాగాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. మంచినీటితో చేతులను కడుక్కోవాలి. చేతులను శుభ్రమైన చేతి రుమాలతో తుడుచుకోవాలను. థ్యాంక్ యూ. My name is Akshaya. I am studying 5th class. నేను ఎంచుకున్న పుస్తకం నక్క బహుమతి. అడవికి రాజు సింహం, దాని పండ్లన్నీ ఊడిపోయాయి. ఒకరోజు సింహం పుట్టినరోజు వచ్చింది. అన్ని జంతువులు బహుమతిని తీసుకువచ్చాయి. అందులో అన్ని తినే పదార్థాలు ఉన్నాయి. కానీ సింహం చాలా పండ్లన్నీ ఊడిపోయాయి కాబట్టి ఏం తినలేకపోతుంది. నక్క కూడా బహుమతి తెచ్చి సింహానికి ఇచ్చింది. సింహం దాన్ని చూసి ఎంతో సంతోషించింది. అందులో ఉన్న బహుమతి నకిలీ దంతాలు ఉన్నాయి. ఆ దంతాలను చూసి నోట్లో అమర్చుకుంది. సింహం అలంకరించుకొని అన్నిటికంటే ముందు లడ్డు తిన్నది. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. పుస్తకం
మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట ఒక పుస్తకం వచ్చింది లైబ్రరీ కనుమరుగైంది ఫేస్బుక్ వచ్చింది లైబ్రరీ కనుమరుగైంది రేయింబవళ్ళు వాట్సాప్తో కుస్తీ పడుతుంది లోకం పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట మస్తిష్కానికి జ్ఞానం వీర తెలంగాణ యువకులారా రండి ప్రజా తెలంగాణ పౌరులారా లేండి తెలంగాణలో డ్రగ్స్ కి చోటే లేదని చేతులెత్తి చాటండి కొంతైనా దించండి ఓరు తెలంగాణ తల్లులారా రండి మత్తు మాఫియాను మట్టి గరిపించండి దమ్ముతో సృజనాత్మకత వస్తదని తలచి ఆనందం అంతింతైపోతదని భ్రమసి చదువుకునే వయసుల్లో పని చేసే తావుల్లో గుప్పు గుప్పు ఊదుకుంటూ మత్తులో చేస్తుండ్రు నిశా మరిగి నిండు బతుకు బుగ్గిలో పోస్తుండ్రు వీర తెలంగాణ తండ్రులారా రండి ప్రజా తెలంగాణ పౌరులారా లేండి తెలంగాణలో డ్రగ్స్ కి चोटे ले रड़त आलो जिथे गेलो रड़ो नहीं घड़त घड़त गेलो जिथे रोज धड़पड़ोनी सुकलो जिथे मस्ती करून थकलो कधी नाही मार खाऊन मॅडम चा शिकलो बरच काही ती गोड आठवण ते रम्य बालपण आज पुन्हा वाटे हवे माझी शाळा मला आज ही आठवे रे पुन्हा शाळेमध्ये मला वाटते जावे रे माझी शाळा मला आजही आठवे रे पुन्हा शाळेमध्ये मला वाटते जावे सुट्टीला डब्बा खायची मजा बिगिस आता पोटात झाड खारीच्या दातांनी शेर केला लिमलेटच्या गोळ्या कधी ग्राउंड वर मित्रांच्या वेड्या भलत्याच करामती टीटीच्या पिरियडला शिट्टीच्या तालावर गमती शिरकवायती मनावरती जशी बाकावरती साऱ्या कर्कटकाने कोरली नावे शाळेतला नको आटा आटा उडा उडा ABCD
కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, వయసు పెరిగి యేసు కలిగి మదము హెచ్చితే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే, అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి విద్యాశాఖ సిద్ధమైంది. 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ విద్యార్థుల నమోదు పెంచేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ముద్రించిన కరపత్రాలు, బ్యానర్లను మండలాల వారీగా పంపించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తమ స్కూల్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు బడుల్లో ఉచితంగా అందించే మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫామ్లు, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ల పైన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించనున్నారు. అంగన్వాడీల్లో 5 ఏళ్లు పూర్తయిన పిల్లలను వారి ఇంటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేస్తుంటారు. అలాగే పాఠశాలలు ప్రారంభమయ్యే 12వ తేదీన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రారంభించాలి. అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించాలి. 13న సామూహిక అక్షరాభ్యాసం, 17న విలీన విద్య బాలికా దినోత్సవం, 18న డిజిటల్ విద్యపై అవగాహన, 19న క్రీడా దినోత్సవాన్ని నిర్వహించాలి. ఇలా మొత్తంగా 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది.
పిలుస్తున్నది రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పు. సర్కారు బడి పద 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 పోదది రారమ్మనన్నది. పద 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 చదువు కూడా చెప్పుచున్నది పైసన్నది ఖర్చులేని అమ్మ గుడి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా ఎంతో నేర్పది ఎంతో నేర్పు. పద 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 పోదాం సర్కారు బడికి. పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చులేని అమ్మ గుడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది. వేల వేల ఖర్చులతో దూర భారమున్నది అమ్మా నాన్నల ప్రేమ. వేల వేల ఖర్చులతో దూర భారముందు అమ్మా నాన్నల ప్రేమ నేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో గుంపి ఎక్కిస్తూ ఆటోల్లో బస్సుల్లో గుంపి వేల వేల ఖర్చుల మాదాల భారం ఆయన అమ్మా నాన్నల ప్రేమ నేనే. పద పద వేల ఖర్చుల దూర భారం అమ్మా నాన్నల ప్రేమ ఖర్చులేని అమ్మ. ఆటోల్లో బస్సుల్లో గుంపి ఎక్కి పలకా బలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారములు మధ్యాహ్న భోజనాలు. పలకా బలపాలు పాఠ్య పుస్తకాలు యూనిఫారములు మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. ये आसमान ये बादल ये रास्ते ये हवा हर एक चीज है अपनी जगह ठिकाने से। कई दिनों से शिकायत नहीं ज़माने से। ये जिंदगी है सफर तू सफर की मंजिल है। जहाँ भी जाओ ये लगता है तेरी महफिल है। तू इस तरह से मेरी जिंदगी